చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలి, విశ్వబ్రాహ్మణులు విషం దాగి చనిపోవాలి. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. లక్షల కోట్లు కమిషన్ వచ్చేటువంటి శాఖలు మాత్రమే కేటాయిస్తా ఉన్నారు. మిమ్మల్ని గెలిపించే ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని ఓడగొట్టే ఓట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి బీసీలుగా మనం అందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఈ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ మీద మూడవసారి బడ్జెట్ సమావేశంలో చర్చ జరిగి ఒక పరిష్కారం దొరుకుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశించినాం. కానీ ఆశించిన బీసీలకి అసెంబ్లీ సమావేశాల్లో భంగపాటు జరిగింది. ఇగో బీసీ సప్లాన్కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాను ఏర్పాటు చేస్తాం. ఇది కామారెడ్డి కాంగ్రెస్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే. ఇప్పుడు ఎన్నో అసెంబ్లీ సమావేశం నాకు తెలిసి ఇవాళ 8వ అసెంబ్లీ సమావేశం అనుకుంటా. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైంది సప్లాను? బీసీ సప్లాన్ ఎక్కడ పోయింది? కాకెత్తుకపోయిందా? బీసీ సప్లాను ఏర్పాటు చేస్తామన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి అంతిమంగా ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవాళ ఎన్ని కేటాయించారు? మొదటి బడ్జెట్లో 9,200 కోట్లు, రెండవ బడ్జెట్లో 11,400 కోట్లు, ఇప్పుడు మూడో బడ్జెట్లో 12,500 కోట్లు. మరి 20,000 కోట్లు హామీ ఎక్కడ పోయింది? మళ్ళీ కేటాయించి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసి 9,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఎంత? ఈ 2 సంవత్సరాల బడ్జెట్లో ఖర్చు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఇవాళ 9, 11, 20,000 కోట్లు 2 సంవత్సరాలు కలిసి 20,000 కోట్లు కేటాయిస్తే అందులో కేటాయించింది కేవలం 25 నుంచి 30% మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లో బీసీలకు ఖర్చు చేసింది 25% నుంచి 30%. ఈ 25% నుంచి 30% కనుక ఖర్చు చేస్తే 5 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు ఉన్న ఇట్లాంటి బడ్జెట్లు కేటాయిస్తే ఇంకా 1000 ఏళ్ల బడ్జెట్ కేటాయించిన బీసీలు అభివృద్ధి చెందరు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మెయింటెనెన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తున్నారు. ఇది రూపాయి ఖర్చు లేదు, ఒక్క జీవో ఇస్తే సార్. అంటే జీవో ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు ఒప్పడం లేదు. ఈ హామీ వల్లనే బీసీలు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. మరి అసెంబ్లీలో దీని మీద ఎందుకు చర్చించలే? సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి జీవో నెంబర్ 6 విడుదల చేసింది. జీవో నెంబర్ 6లో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 50% రిజర్వేషన్ అట్లా పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు ఉండాల్సిందే. అదేవిధంగా జనరల్ మహిళలకు అంటే అగ్రకులాల మహిళలకు కూడా 20% రిజర్వేషన్, 60% ఉన్న బీసీలకు రిజర్వేషన్ 0. అంటే ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఎవరి? చేనేత కార్మికులు పెట్టాలి, రజకులు పెట్టాలి, నాయ బ్రాహ్మణులు పెట్టాలి, ఒడ్డరలు పెట్టాలి, పూసలోళ్ళు పెట్టాలి, సంచార జాతులు పెట్టాలి, అత్యంత వెనుకబడిన కులాలు పెట్టాలి. చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటారో ఆధునీకరణ చెందిన తర్వాత పరిశ్రమలు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు పెట్టేది బీసీలే. మరి బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడా అని అడుగుతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కళ్ళు మూసుకున్నారా? ఈ జీవో విడుదలైనందుకు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి గారు నిలదీయలేదు? ఎందుకు చిన్న తర మధ్యతర పరిశ్రమలలో బీసీల స్థానం ఎక్కడా? అంటే ఈ చిన్న చిన్న వ్యాపారాలు బీసీలు చేయొద్దు, బీసీలు మళ్ళా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవాలి, విశ్వబ్రాహ్మణులు విషం దాగి చనిపోవాలి, పూసలోళ్ళు గోసబడి చనిపోవాలి, గౌడ గీత వృత్తి చేసుకున్న వాళ్ళు తాడిమీకెళ్ళి పెట్టి చచ్చిపోవాలి, గొర్రెల కాపర్లు గొర్రెలు కాసేటోళ్ళు వాళ్ళు గొర్రెలే కాసుకొని బతకాలి, బండలు కొట్టే వడ్డరోళ్ళు ఇవాళ బండల కిందనే నలిగి చనిపోవాలి. వీళ్లకు పరిశ్రమలు వద్దు.
ఇదేనా ప్రభుత్వ పాలసీ? ఎందుకు ఇలా బీసీలు ఏం పాపం చేసిరని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పి తీరాలే, లేకపోతే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తడిగుడ్డతో గొంతు వస్తున్నారు. తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడితే మాత్రం నేను బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి రాహుల్ గాంధీకి మాట ఇచ్చారు. ఆ మాట తూచా తప్పకుండా కూడా మేము కాంగ్రెస్ అధికారం రానికి మేము పనిచేశాము. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించి కులగణన జరిపిస్తాము, కులగణన 42% రిజర్వేషన్ ఏర్పాటు చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారి మాట తప్పకుండా మరి కామారెడ్డిలో ఇచ్చిన మేము డిక్లరేషన్ ప్రకారం మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఎంత వీలైనంత ముఖ్యమంత్రి గారు చేశారు. కులగణన జరిపించి బీసీలో 42% రిజర్వేషన్ కావాలి అని చెప్పి అక్కడ గవర్నర్ పంపించాడు, రాష్ట్రపతి పంపించాడు. కానీ పని కాలే. కొంతవరకు సమస్య కోసం పోరాటం చేసిన మాట వాస్తవం. అయినా కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల మా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు బీసీలకు అన్యాయం చేసిన మాట వాస్తవమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? బీసీలను తొక్కి పెట్టాలని చెప్పి వీళ్ళకి బడ్జెట్లో నిధులు ఇవ్వద్దు, ఫెడరేషన్ను నియమించొద్దు, ఆ కమిటీలు వేయొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకే వర్గం వారికి ప్రాధాన్యతనిస్తూ ఈ వర్గాలను తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. అందుకే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో 42% రిజర్వేషన్, మరి ఏదైతే మొన్న అసెంబ్లీలో బీసీ సప్లాన్ కావాలని చెప్పి జాదుల సీనన్న గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిసి మరి బీసీ సప్లాన్ పెట్టండి, ఆ సప్లాన్కు చట్టబద్ధత కల్పించండి అని చెప్పి సీనన్న గారి ఆధ్వర్యంలో పోయి ముఖ్యమంత్రి గారు కలిస్తే ఈరోజు ఆ సప్లాన్ మూసేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రాధాన్యాలకు మరి ప్రాధాన్యం ఇస్తుందో ఒకసారి గుర్తెరగాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% జనాభాకు వారి ప్రాధాన్యతను గుర్తెరగకుండా ఒకే వర్గంగా కాంట్రాక్టు బిల్లులు చెల్లించుకుంటూ ఎవరైతే దోపిడీ చేసేటువంటి వర్గాలను ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు మాత్రమే పదవులు కట్టబెడతా ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీలుగా మనం అందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. తమిళనాడు కానీ అదే విధంగా కేరళ కానీ మిగతా రాష్ట్రాలలో విద్య పైన దాదాపుగా 15% పైనే బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు మరి మీ రాష్ట్రంలో స్వయంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు కేవలం 26,000 కోట్లు అంటే 8.2% కేటాయించడం అంటే విద్యార్థుల యొక్క జీవితాలతోటి విద్యారంగం మీద మీకున్నటువంటి ప్రేమ ఎట్లాంటిదో అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఒకవైపు జాదుల సీనన్న గారి ఆదేశాల మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని అనేక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థి సంఘం పక్షాన తీసుకోవడం జరిగింది. గతంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం అఖిలపక్ష విద్యార్థి సంఘాల పార్టీలతో ఏర్పాటు చేయడం. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థి సంఘం పక్షాన అనేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇవాళ విద్య పైన తీవ్రంగా నిర్లక్ష్యానికి గురి చేస్తా ఉన్నది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇవాళ మీరు లక్షల కోట్లు మీకు ఏవైతే కమిషన్లు వచ్చేటువంటి శాఖలకు మాత్రమే కేటాయిస్తా ఉన్నారు. గత ప్రభుత్వం కంటే మీరు పెద్దగా ఉరగబెట్టింది ఏందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఇలా విద్యార్థుల జీవితాలతోటి ఒకవైపు ఇలా సంక్షేమ హాస్టళ్లలో ఇవాళ ఒక్కొక్క హాస్టల్లో దాదాపు 300-400 మంది విద్యార్థులు ఉంటే కేవలం 3 మాత్రమే వర్కర్లు ఉన్నారు. ఇవాళ అట్లాంటి దగ్గరలో ఇలా మెరుగైనటువంటి ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి వసతులు మీరు కల్పిస్తున్నారు? మేము అన్యాయం గురవుతున్నామని చెప్పి ప్రతి ఒక్కరిలో ఒక ఆంక్ష వచ్చింది. కాబట్టి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఏముంది, మున్సిపల్ ఎలక్షన్ అయితే ఏముంది, సుమారుగా 50-55% పైన బీసీలను గెలిపించుకున్నాం మేమందరం కూడా. అదే రకంగా మేమందరం కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీల పక్షాన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు మేము ఉన్నది 85% పైన, మీరున్నది 15%. మీరు పాలకులున్నారు, మేము పాలింపబడతా ఉన్నాం. మాకు రాజ్యాధికారం దిశగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా రాజ్యాధికారం వచ్చే వరకు కూడా మా ఈ ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మేము బీసీ వడ్డెర్లలో ఉన్నాం. మా వడ్డెర కమ్యూనిటీ కూడా స్వతంత్రం కంటే ముందు నుంచి ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది మాకు. మొన్నటికి మొన్న పాత రోజులు పక్కన పెడితే మొన్నటికి మొన్న తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 3 సార్లు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ. అదే తెలంగాణలో చూసుకుంటే మా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్
అక్కడ ఫెడరేషన్ ఉంది కానీ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పటిదాకా నియామకం లేదు. మాకు రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ గతంలో కానీ వెటరన్ల మా ప్రధాన డిమాండ్ 1976 నుంచి ఎస్టీ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టీలో కలుపుతామని చెప్పేసి అన్నారు. ఎస్టీకి సంబంధించిన కనీసం ఊసే లేదు, మాకు కార్పొరేషన్ లేదు, ఊసి లేదు. మేము విద్య, వైద్యం, సామాజిక, ఆర్థికం, రాజకీయం అన్ని రంగాల్లో మేము వెనుకబడి ఉన్నాం. కనీసం పట్టించుకునే పాపాన అవుతలేదు. మిమ్మల్ని గెలిపించే ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మిమ్మల్ని ఓడగొట్టే ఓట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం, ఇక్కడ స్టేట్ లో కానీ ఇక్కడ సెంట్రల్ లో ఉన్న రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం, మీరు మా గురించి పట్టించుకోలేదనుకో ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కించిన మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని దించేస్తాం. కాబట్టి మా వడ్డీల గురించి కానీ మా బీసీల గురించి కానీ మీరు పట్టించుకొని మాకు కావాల్సిన డిమాండ్లు మాకు నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.